ప్రభువైన క్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు ముందు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం సత్క్రియలు. సత్క్రియలు అనే అంశం మీద మనం ఆలోచిస్తే సత్క్రియలు అనగా మంచి పనులు. మంచి పనులు అనే సత్ అంటే సత్యం అంటే మంచి, క్రియలు అంటే పనులు అని మనం లెక్కేస్తున్నాం. అయితే ఏవి మంచి పనులు, ఏవి సత్క్రియలు అని ఆలోచించే ముందుగా ఈ లోకంలో మనిషి ఏదైతే మంచిది అనుకుంటున్నాడో అదే సత్క్రియ అని, మనిషి చేస్తున్న మంచి పనులే సత్క్రియలని. లేదంటే ఆపదలో ఆదుకోవడము, బస్ స్టాండ్ కట్టించడము, లేదా హాస్పిటల్ పెట్టించడము, అంటే ఈ శరీర సంబంధంగా మనం ఏదైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ సత్క్రియలుగా మనం లెక్కేస్తున్నాం కనుక. అయితే ఆకాశము భూమియు గతించినా కానీ ఏమాత్రము గతించని దేవుని వాక్యం వేయబడబడింది అని మనం ఆలోచిస్తే లోకంలో చేస్తున్న మంచి పనులు ఈ జీవితకాలం మట్టికి ఉపయోగపడుతున్నామే తప్ప అవి మన నిత్యజీవాన్ని తీసుకెళ్ళమని, మనం చేస్తున్న పనులే కాకుండా ఏదైతే మంచి పనులు అనుకుంటున్నామో అవే కాకుండా చేయవలసిన పని కూడా ఉందని, అదే సత్క్రియలని బైబిల్లో ఉన్న సంగతులు మనం ఆలోచిస్తే ఒకసారి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులు రాస్తూ ఒకసారి ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఆయన చేసిన పని అయినాము. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా అన్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ముందుగా అనగా జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని సత్క్రియలు చేస్తామని సృష్టించాడని మనకి ఇక్కడ మాట మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈరోజు ఏదైతే మంచి పని సత్క్రియలు అనుకుంటామో, సత్ అంటే సత్యము, సత్యం అనగా ఏంటి మనం ఆలోచిస్తే బైబిల్లో మాట్లాడుతుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, మీ వాక్యమే సత్యము. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు. వాక్య సంబంధమైన పనులు చేయాలని దేవుడు ముందుగా మనం ఏర్పాటు చేసుకుని జగతి పునాది వేయబడక ముందుగా అంటే జగతి పునాది వేయబడక ముందే వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు చేయాలని ఆయన చేసిన పని అయినాము. అంటే ఈ లోకంలో మనం నచ్చిగా పుట్టించడానికి కారణం ఏంటంటే దేవుని పనులు, వాక్య సంబంధమైన పనులు, క్రియలే పనులు, సత్ అంటే సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు, దేవుని కార్యక్రమం. లోకంలో మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో అది ఈ లోకం మటుకు ఉపయోగపడుతున్నామో తప్ప అది నిత్య జీవనం తీసుకెళ్ళమని దేవుడు ఏదైతే ఏ ఉద్దేశంతో ఈ రోజు భూమి మీద మనుషులు సృష్టించాడో మనం ఆలోచిస్తే మన జీవితం ధన్యం. ఈ లోకంలో మనిషి అన్నాడు, నేను ఇది చేయాలి, చచ్చిపోయి కార్యక్రమం చేయాలి, అది చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, మూవీలో కొన్ని చక్కబెట్టాలనుకుంటున్నామా తప్ప ఇంతకీ ఏ పని సత్క్రియలు మనం ఆలోచిస్తే వాక్య సంబంధమైన పనులు, దేవుడి సంబంధమైన పనులు చేయడం కోసం దేవుడు జగత్ పునాది వేయబడకుండా నన్ను ఏర్పాటు చేశాడు. అందుకే ఇదే బైబిల్లో ఇదే పత్రికలోనే 1వ అధ్యాయము మనం పుట్టడానికి గల కారణం, ఈరోజు మనిషి భూమి మీద పుట్టడానికి గల కారణం మనం గురించి ఆలోచిస్తే ఒకసారి ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 4-6 వచనాలు ఈ సందర్భంగా మనం ఆలోచిస్తే, ఎట్లనగా తన ప్రియులను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగును. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్వహించుకుని మనము తన ఎదుట నిర్దోషులు వసుతులై ఉండబోనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకోవడం. అంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుని యొక్క దయాసంకల్పం ఏంటంటే అనేక మంది పిల్లలు కావాలి, వాళ్ళ భూమి మీద ఆయన పనులు చేయాలి. ఆయన పని ఏంటంటే వాక్య సంబంధమైన పనులు. ఈ లోకంలో మనిషి చేస్తున్న పనులు, లేక మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో, ఏదైతే మంచిగా అనుకున్నామో అవి మనం బ్రతుకున్నంత వరకే.
మనకు ప్రయోజనం. కానీ మన మరణం తర్వాత మన ఆత్మ నిత్య జీవానికి దేవుడు నా లోకం పరలోకం చేరాలంటే దేవుడు ఏదైతే ఏ ఉద్దేశంతో మన భూమి మీద మనిషిగా పుట్టించాడో దేవుడి ఉద్దేశాన్ని మనం తెలుసుకుని క్లాస్ తెలుసుకున్నాం. మనం దేవుడి చెప్తున్నది దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకుని ఆయన పని చేయగలిగితే సత్క్రియమైన పని మనం చేస్తే మనకు నిశ్చిత. అందుకే 2:10 చదువుకున్నది మరియు వాటి ఏంటంటే సత్క్రియలను చేయటకై మరియు వాటి ఎందు మనం నడుచుకోని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన అంటే ముందుగా అంటే జగత్ పునాది వేయబడక ముందే సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై అని. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు చేయడానికి ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేని ఉద్దేశంతో దేవుడి ఈ సృష్టిని కలగేశాడో ఆ సృష్టిలో మానవుని పెట్టాడు. ఆ మానవుని పెట్టడానికి కారణం ఏంటో ఈ రోజు భూమి మీద మనం ఎందుకు బతుకుతున్నాము, మనిషి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, మనం పుట్టడానికి కారణం అంటే మనం తెలుసుకోకపోతే మన జీవితం బూడిదలోకి వచ్చేదే. ఆలోచిస్తే అర్థమవుతుంది. అద్భుతం ఇది. ఈ రోజు మనిషి పుడుతున్నాడు, లోపల కొంతకాలం బతుకుతున్నాడు, 70 లేదు 80 లేదు 50 సంవత్సరాలు, గ్యారంటీ లేని జీవితాలు. మనిషి పుడుతున్నాడు, తన కోసం బ్రతుకుతున్నాడు, కొంతకాలం ఆశ సంపాదించుకుంటున్నాడు, ఏదో ఈ లోకంలో కొంత ప్రయాసపడుతున్నాడు, ఈ లోకాలు వదిలి వెళ్ళిపోడు. కానీ చెప్పొస్తుంది మరియు వాటి ఎందుకు మనం నచ్చుకోమని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు, దేవుడి కార్యక్రమాలు, దేవుడికి సంబంధించిన పనులు మనం చేస్తామని దేవుడి లోకంలో మనం మనిషిగా పుట్టించడానికి. ఇది ఎవరైతే గమనించి తన జీవితంలో ఇది తెలుసుకుని దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకుని దేవుని ఇష్టాన్ని చిత్తాన్ని మనం తెలుసుకుని దేవుని కార్యక్రమాలు మనం చేయగలిగితే మన జీవితం. అంటే ఇవి చేయడానికి ఈ లోకంలో మన చదువుతున్నాడు, ఆ చదువు సగం వయసు అయింది, ఆ తర్వాత లోపల సంపాదన అయింది, తర్వాత ఈ లోపల వదిలేస్తున్నాడు తప్ప ఆ పోయేలోపు దేవుడు ఏదైతే సత్క్రియలు అన్నాడు, ఏదైతే వాక్ సంబంధ పనులు అన్నాడో ఆ పనులు జరిగితే మన జీవితం అవుతుంది. దేవుడు ఏ మాటలు దీవించిందా.